పసిపిల్లల మీద అది ఈ దుర్మార్గాలు, ఈ లైంగిక అవినీతి విచ్చలవిడితనం అనేది భయంకరంగా వ్యాపిస్తుంది. సిగరెట్ తాగటం, అశ్లీల చిత్రాలు చూడటం, దారుణంగా ఉంది పరిస్థితి. పిల్లరా, మనం చేయాలా లేదా ప్రార్థన? లేకపోతే వీళ్ళ ఎఫెక్ట్ ఎవరి మీదకి వచ్చి పడిద్ది? నీ ఫ్యామిలీ మీదకి వచ్చి పడిద్ది. ఇవ్వాలి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఆ తర్వాత నెలకైనా సంవత్సరానికైనా దాన్ని నిర్మూలన చేయాలి. సైతాను ఈ కార్యాలను వ్యాపింపజేస్తున్నాడు. మన విజ్ఞాపన దానికి అడ్డుకట్టలు వేస్తుంది. యేసు ప్రభు దగ్గరికి దయ్యం పట్టిన పిల్లగాడిని తెచ్చాడు తండ్రి. శిశువుల దగ్గర తెచ్చాడు, అది పోలా. మన విజ్ఞాపన, మన విశ్వాసం ఇతరుల భద్రతకు ఉపయోగపడేదనడానికి మార్కు సువార్త 9లో ఉన్న ఉదంతం ఒక అద్భుతమైన సాక్ష్యం. కొడుకు రాలా యేసయ్య దగ్గరికి. కొడుకు తరపున తండ్రి వచ్చాడు. అయ్యా, వీడు నా కుమారుడు. చదువు ఒకసారి 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం చూడండి. వచనం చదువుతున్నాను, 14వ వచనం నుంచి, లేకపోతే 17వ వచనం నుంచి చదువుతాను చూడండి. జన సమూహములో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాణ్ణి పట్టును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంత వరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి వెలవెలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచు అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. దాన్ని విజ్ఞాపన అంటారు. అయితే ఒక తప్పు మాట అన్నాడు, ఏమైనా నీ వలనైతే అన్నాడు. ఆ మాట కూడా ఎందుకు అనాల్సి వచ్చిందంటే, శిష్యుల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర పని జరగలేదు కనుక, మరి శిష్యులు చూస్తుంటే గురువు అంచనా వేయొచ్చు. మరి మీ శిష్యుల వల్ల కాలేదు, నీ వలనన్నా అయిద్దా? అయితే వెళ్ళగొట్టయ్యా అని విజ్ఞాపన చేశాడు. వెంటనే యేసు ప్రభు ఆయనతో మాట అంటాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు కానీ విశ్వసించగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, వాళ్ళని చూసావు పని జరగలేదని నన్ను కూడా అదే అంచనా వేస్తున్నావురా పిచ్చోడా? నో, నా దగ్గరికి విశ్వాసంతో వచ్చావు, వాళ్ళని చూసి మళ్ళీ అల్ప విశ్వాసం అయ్యావు. అది తప్పు. ఏ విశ్వాసంతో వచ్చావో అదే విశ్వాసం కలిగి ఉండు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. అప్పుడు ఆ చిన్నవాని తండ్రి అన్నాడు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని పెద్దగా చెప్పాడు. బిగ్గరగా చెప్పానంటే పెద్ద శబ్దంతో చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు ఆ చిన్నవాడికి ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టక మునుపు వానిలో ఏర్పడినటువంటి అల్ప విశ్వాసాన్ని గద్దిస్తున్నాడు. నువ్వు అల్ప విశ్వాసం పెట్టుకొని వాళ్ళని చూసి, ఫస్ట్ నేనున్నాను, నేను బాగు చేస్తానని వచ్చావు. నేను వచ్చి కలిసి బాగు చేసిన దాకా ఆగాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ప్రయత్నం చేసి అక్కడ పని జరగనప్పుడు నన్ను కూడా అదే లెక్కలో ఎట్లేస్తావురా నువ్వు? అయ్యా, నువ్వు అలాగ నీ వలనైతే బాగు చేయంటే నేను చేయను. నేను ఈ కార్యం చేస్తాననే విశ్వాసం నీకుంటే, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ చేతనైతే ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టని నువ్వు అన్నావుగా. నా చేతన అయిద్దో కాదో తర్వాత సంగతి. నన్ను నమ్మటం నీ చేత అయిద్దా? కొట్టాడు, ఎదురు దెబ్బ, బిత్తరపోయాడు. నన్ను నమ్మటం నీ చేతనైద్దా? అయితే సాధ్యమే అన్నాడు. అప్పుడు అన్నాడు అతను, అయ్యా నమ్ముచున్నావు, నీకు సందేహం లేదు. ఇక నాకు ఆ అవనమ్మకం ఉండకుండా
అంటే బలహీనపడ్డానయ్యా వాళ్ళని చూసి. ఇక అది మళ్ళీ నాకు ఎదురు కాకుండా నా నమ్మకాన్ని స్థిరపరచయ్యా అన్నాడు. చూసారా ఎంత సంభాషణ జరిగిందో? ఘాటైన సంభాషణ ఇది. అప్పుడు యేసయ్య ఏం చేశాడో మీకు తెలుసు. చూడండి, జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తి వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదలి పొమ్మో, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయననిది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. సోదరులారా, ఇక్కడ నాలుగవ సంగతి ఏమిటంటే, ఇప్పుడు చిన్నోడు వచ్చి యేసయ్యకి ప్రార్థన చేశాడా? ఆ కండిషన్లో వాడు ఉన్నాడా? లేడు. చిన్నోడు విశ్వాసం ఉంచగలడా? వినాలి. చిన్నోడు యేసుకు ప్రార్థన చేశాడా? వాడు ఆల్రెడీ దయ్యపీడలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. రెండవది, వాడు యేసునందు విశ్వాసం ఉంచాడా? ఉంచలా. కానీ వాని తరపున వాని తండ్రి విశ్వాసం ఉంచాడు. వాని తరపున వాని తండ్రి విజ్ఞాపన చేశాడు సాక్షాత్తు యేసుకే. కార్యం జరిగిందా లేదా? ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, వినండి బాగా. నిన్న ఒక తల్లి తన కుమారుడి సమస్యను గురించి నా దగ్గరకు వచ్చింది. నిన్న సాయంత్రం వేళ నేను ఇక్కడికి వచ్చాను. ఆ మెల్ల మీద ఉన్నప్పుడు ఒక తల్లి తన కొడుకు కోసం నా దగ్గరకు వచ్చింది. అయ్యా, నా బిడ్డ గడ్డి మందు తాగాడు, నా బిడ్డ చావు బ్రతుకుల్లో నుంచి కాపాడబడ్డాడు, మరి వాడి కండిషన్ ఇంకా కోలుకోలేదు, ఇంకా ప్రమాదకర స్థితిలోనే వాడు ఉన్నాడు, మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నాడు, తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక వాడు ఈ పని చేశాడు. అయితే ప్రాణ ప్రమాదం వాస్తవంగా 40 రోజుల వరకు మేము చెప్పలేమని వైద్యులు అన్నారు. వాడికి ఏమైందో తెలియదు. దానికంటే ముందు వాడు మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నాడు. మళ్ళీ నేను వానికి అవకాశం ఇస్తే పోయి వాడు తన ప్రాణం తీసుకుంటాడేమో అని నాకు భయంగా ఉందయ్యా అన్నట్లు కొన్ని మాటలు చెప్పింది నాతో. అప్పుడు నేను ఆమెతో నేను ప్రార్థన చేస్తా, తల్లి, నీ కుమారుడు బ్రతకాలను నువ్వు ఆశిస్తున్నావు. అవును, బ్రతకాలను ఆశిస్తున్నావు. అయితే ఓ పని చేయి, నేను ప్రార్థన చేస్తా, నా ప్రార్థన సపోర్ట్ చేస్తుంది. నీ బిడ్డని వాడు నార్మల్ కండిషన్లోకి వచ్చిందాక ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళొద్దు. అంటే ఏం చేయాలా? ప్రార్థన చేయి. ఇంకా నీకు అవకాశం ఉంటే, ఓపిక ఉంటే, ఉపవాసంతో ఉండి ప్రార్థన చేయి. ఎందుకోసం చేస్తావో తెలుసా? వాణిని ఒక దురాత్మ శోధిస్తుంది. ఏమాత్రం అవకాశం ఇస్తే వాడిని తీసుకెళ్ళావనుకో, నువ్వు ఇంటికి హడావుడి చేస్తాడు. నువ్వు తీసుకెళ్ళావనుకో, నీ చేతికి రాడు. ఎందుకంటే ఇట్లా కొంతమందిని చూశాను నేను. కొన్ని సంవత్సరాల క్రితం ఒక తల్లి తన మనవడితో వచ్చింది. కొడుకు కాదు, మనవడు. కొన్ని సంవత్సరాల క్రితం మందిరం కాడికి వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళు వెళ్ళబోతున్నారు. నాకు ప్రేరణ కలిగి నేను వాళ్ళకి ఒక మాట చెప్పాను. కొద్ది రోజులు ఇక్కడ ఉండండి అమ్మా తమ్ముడు, కొద్ది రోజులు ఇక్కడ ఉండు, ఆహారం ఏర్పాటు చేస్తాను, నీకు వస్త్రాలు కావాలంటే నా వస్త్రాలు ఇస్తాను, కొంచెం నువ్వు సోదరంలో ఉన్నట్టు నాకు అర్థమైంది, దయచేసి కొద్ది రోజులు ఇక్కడ ఉండు, కనీసం ఒక 3 రోజులు ఉండండి ఇక్కడ మీరు అన్నాను. ఆ తర్వాత వెళుతూ కానీ ఇప్పుడైతే నీకు కొంచెం కీడు పొంచి ఉంది, నాకు అర్థమవుతుంది, అది నువ్వు వెళ్ళొద్దని చెప్పాను. మనోడు ఏం చెప్పాడంటే, ఆ రోజు నేను ఆ మాట చెప్పిన రోజు శుక్రవారం సాయంత్రం వేళ చెప్పా. ఇదే రోజు సాయంత్రం వేళ చెప్పా. అతను అన్నాడు, అన్నా నేను వస్త్రాలు కూడా తెచ్చుకోలేదు అంటే, నా వస్త్రాలు ఇస్తాను, నీకు సరిపోతాయి, నేను నా బట్టలు ఇస్తాను, కానీ నువ్వైతే పక్కా కీళ్ళలో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది, నువ్వు వెళ్ళొద్దు
ఈ ప్రాంగణం దాటి అవతలికి వెళ్ళామంటే ఎఫెక్ట్ అవుతావు. నా మాట వినని చెప్పాను నేను. కొంతమంది వీటిని వెటకారం చేసుకోవచ్చు, ఎగతాళి చేసుకోవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజంగా జరిగింది. నేను బ్రతిమలాడుతున్నా, ఒక ఆత్మ ఎఫెక్ట్ అయిపోయిద్ది, నశించిపోయిద్దని నేను బ్రతిమలాడుతున్నా. అతనేం మౌనం అయ్యాడు. కానీ ఆ పక్కన వచ్చిన తల్లి ఏముందో తెలుసా? అయ్యా సోమవారం వస్తాను అంటున్నాడు అయ్యా, పొద్దుపోతుందయ్యా, బస్సు పోయిద్ది అంది. అప్పుడు నాకు మ్యాటర్ అర్థమైంది. ఏమర్థమైందంటే, ముందు ఇతను కాదు, ఇంటికి వెళ్ళాలన్నారని ఏమలో ఉంది. ఈ తెచ్చిన అమ్మమ్మో నానమ్మ మొత్తానికి పెద్ద ఆవిడ కాదమ్మా, ఆ బిడ్డ క్షేమం కోసం నేను చెబుతున్నాను. రియల్గా జరిగింది, నిజంగా జరిగింది, నా మాట విను, నువ్వు చెప్పు, ఆ బిడ్డని నిలయి ఇక్కడ. ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టడం వల్ల నాకు ఖర్చే కానీ నాకు వచ్చే ప్రయోజనం ఉండదు. అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి కదా నేను. అయినా సరే నేను దానికి ఫిక్స్ అయిపోయి ఉంచమని అంటున్నాను, ఎందుకంటే నాకు కనపడుతుంది శోధన, కొంచెం ఇబ్బందిగా ఉంది, వద్దు అని. మళ్ళీ కాసేపు అట్టిట్టుండే, అయ్యో బస్సు పోయిద్దయ్యా అంది. ఇక నేను నాకు ఇంకా ఫిక్స్ అయిపోయి వీళ్ళు ఉండదలుచుకోలేదు అని. అంటే వెళ్ళాలనే ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు, ఏమైద్దిలే అని. శుక్రవారం వెళ్ళిపోయారు. ఇంక నేనేం చేస్తాను, నేనేం పట్టుకొని తాళ్ళేసి బంధించేదా? కొంచెం డేంజర్గా ఉంది, చూసుకోండి, కొంచెం జాగ్రత్త పడని అని చెప్పా. వెళ్ళిపోయారు. శుక్రవారం నైట్ వెళ్ళిపోయారు. అవతలికి వెళ్ళగానే మళ్ళీ అటాక్ అయింది ఇది. ఎందుకంటే దానికి తలుపులు తెరిచున్నాడు మనోడు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యం బాలేదా? మరి యేసు ప్రభు పక్కనే ఉన్నాడు యోధ. మరి యేసు ప్రభు విజ్ఞాపన, యేసు ప్రభు ఉపదేశం యోధాకి పట్టే దయ్యాన్ని ఆపలేకపోయినాయా? ఎందుకు ఆపలేకపోయినాయి? ఎందుకంటే వ్యక్తి తనంతటా తానుగా దానికి అప్పగించుకొని తలుపులు తెరిస్తే దేవుడు కూడా ఆపడు. బాయ్, అలా ఆపాలి అంటే ఒక్కటే మార్గం. ఆ వ్యక్తి తనంతటా తన తలుపులు తెరిచాడు, ఆ వ్యక్తి పక్షమున కొందరు గోజాడాలి. అంతేకాదు, ఈ గోజాడే వాళ్ళు అతన్ని సేవ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. యోధ అంటే అన్నీ ఎరిగి తనంతటా తాను అన్నీ తెలిసి దేవుడిచ్చిన అవకాశాలు, కాపుదలలు అన్నింటినీ దాటిపోయి సాతాను పిలుచుకున్నాడు. కానీ కొంతమంది అమాయకులు ఉంటారు, యోధాలు లాంటి వాళ్ళు కాదు, మంచోళ్లే, కానీ దాని పీడనకు చిక్కుతారు. అలాంటి వాళ్ళ కోసం మన విజ్ఞాపన, మన మెలకువ వారిని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రమాదాన్ని ముందే హెచ్చరించాను. ఆ వ్యక్తి గలిబిల్లో ఉన్నాడు, ఈ గలిబిల్లో అతను వెళ్ళాడంటే ఎఫెక్ట్ అవుతాడు. అతన్ని నిలబెట్టు. అతను మెత్తపడ్డాడు, నువ్వు హడావుడి చేస్తున్నావు, పెద్ద ఆవిడ ఏం అన్నాయిగా. ఎందుకంటే 2 సార్లు చెప్పినా బొసు పోయిద్దా, అందుకు మరి నేనేం చేయమంటా? శనివారం రోజు ఇంటికి వెళ్ళి, శుక్రవారం రోజు సాయంత్రం వెళ్ళిపోయారు. శనివారం రోజు ప్రొద్దుట లేచి తానున్న గదిలో చజ్జా బల్ల ఉంటుంది కదా, సీలింగ్ ఫ్యాన్కి, ఆ చజ్జా బల్ల ఎక్కి దానికి వేసుకున్నాడు, చీర వేసుకొని మెడకేసుకొని అక్కడి నుంచి దూకాడు. అంటే కింద స్టూల్ వేసి తగిలించుకొని స్టూల్ దాన్ని వేలాడబట్టం కాదు, చజ్జా బల్ల ఎక్కి అక్కడుండి సీలింగ్ ఫ్యాన్కి చీర వేసుకొని మెడకేసుకొని అక్కడి నుంచి అవంతా ఎగిరి దూకాడు. జప్పమని బిగుసుకుంది. అది ఎందుకులే తీరా నాయన, మనోళ్ళు అసలుకే మంచి బలవంతులు, అట్లాంటి సలహాలు చెప్పిన ఆలోచనలు దొరికినదరే అటు కూడా వేసుకోవచ్చా అనుకునే సోదోళ్ళు ఉంటారు. అందుకని చెప్పను నేను. ఏం చేద్దాం, నా భయం నాది, అట్ట కూడా చేసుకోవచ్చు అని ప్రయోగాలు చేసేవాళ్ళు ఉంటారు. అందుకని చేయకూడదు నాయన. ఆత్మహత్య ద్వారా మనం చస్తే తీర్పులోకి వస్తాం, నరకానికి పోయే అవకాశం కూడా ఉంటుంది. నిన్ను పుట్టించిన దేవుడే నీ ప్రాణం తీయాలి. ఇక్కడ ఎవరో ఆలోచనలో ఉన్నారనుకోండి, అర్జెంటుగా దాని అభిప్రాయం మార్చుకోండి.
నువ్వు ఆత్మహత్యకు రేపబడుతున్నావు అంటే అది నీది కాదు, దురాత్మ నిన్ను శోధిస్తుందని గుర్తుపెట్టుకో. చావాలి 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 అని అనిపిస్తుందంటే అది నీది కాదు, నీ ప్రాణం కోసం నువ్వు ఏమైనా చేస్తావు. అలాంటిది నీ ప్రాణం నువ్వే తీసుకోవాలనుకుంటున్నావు అంటే నువ్వు కాదు, నీలో మరొక ఆత్మ పనిచేస్తుంది. మరో ఆత్మ నిన్ను ప్రేరేపిస్తావు. యోధాగత అదే చూశారు మీరు. ప్రభువుని విసర్జించేటట్టు చేశాడు సైతాను. విసర్జించిన తర్వాత వాడి ప్రాణం వాడే తీసుకునేటట్టు వాడిని రేపాడు. మళ్ళా శనివారం సాయంత్రానికల్లా నాకు ఫోన్ వచ్చింది, అయిపోయాడు అది. ఆ పెద్ద ఆవిడికి చెప్పాగా నేను, అంటే నన్ను తిక్కలోని చేశాడు. ముందే చెప్పా ఇట్లా డేంజర్లో ఉన్నాడు, దాటితే అవుట్, మీ ఇష్టం అని. ఖచ్చితంగా మళ్ళీ 24 hours గడవక ముందే ఆ కార్యం జరిగింది. 24 గంటలు జరగల. అప్పుడు ఏడుస్తుందట అక్కడ ఊళ్ళో. అయ్యా బిడ్డ చెప్పాడు, అయ్యా దిక్కుమాలిందని నేను తెచ్చి ఈయన గాజేసుకున్నాను. ఆయన ఎంత ఎడితే వస్తాడు అంటే ఇక్కడ నేను గొప్ప ఉండని కాదండి, మళ్ళా నన్ను ఎక్కడో ఆకాశంలో చూశారు. అదేముందిలే, దేవుని కృప అంతా ఆయన దయ, ఆయన చేసింది, ఆయన ఇచ్చిన ఆలోచన. నాకేం తెలుసు. కొంతమందిని చూసినప్పుడు కొన్ని ప్రేరణలు ఆయన ఇస్తాడు, కొన్ని పలకమంటాడు, పలుకుతాను, ఆ కార్యాలు జరుగుతాయి. కొన్ని మేలులు, కొన్ని కీడులు, కొన్ని హెచ్చరికలు అన్నీ ఉంటాయి అందులో. నిలబెట్టుకోవాలి. ఆ వ్యక్తి కోసం ఒక్కరైనా ఉపవాసం ఉండి గోజాడుకోవాలి. జబ్బుతో ఉన్నాడా నీ ఇంట్లో, ఉపవాసంతో మొరపెట్టాలి ఆ వ్యక్తి కోసం. ఇట్లాంటి ఆలోచనలో ఉన్నారా, అట్లయితే ఆ వ్యక్తి కోసం ఫాస్టింగ్ ఉండి మొరపెట్టుకోవాలి. వాని విశ్వాసాన్ని బట్టి కాకపోయినా నీ విశ్వాసాన్ని బట్టి, నీ విజ్ఞాపనను బట్టి అయినా ప్రభువాన్ని బతికించవచ్చు, కాపాడవచ్చు, తప్పించవచ్చు. కాదని చెప్పగలవా? మరి చిన్నవాడి తండ్రి చేసిన విజ్ఞాపన, ఉంచిన విశ్వాసం సిగ్గుపరచలేదే. ఆ కొడుకు పట్టిన దయ్యం వదిలిపోయాడు, బాగుపడ్డాడే. ఇలాంటి ఎన్ని నిరూపణలు ఉన్నాయి, బోల్డ్ అన్నీ ఉన్నాయి. మెట్టుకి ఇంకొకటి, పక్షవాతం జబ్బు వచ్చిన వాడిని ఒకడిని మంచంతో సహా తీసుకొచ్చి పెంకులు ఓడదీసి యేసు ప్రభు ముందు దించిన సాక్ష్యం ఒకటి ఉంది, తెలుసా మీకు? బైబిల్లో 3 అంకెలు లెక్క పెడతా, ఎక్కడ ఉంది తీయండి. ఒకటి, 2:30, అంత. మార్కు 2:3 చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదువురా. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. చాలు నాయన. 5వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ఆయన యేసు వారి విశ్వాసం చూచి, ఎవరి విశ్వాసం చూసి? మంచంలో పండుకున్నోడి విశ్వాసం చూసా, మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూసా, లేకపోతే ఈ కథ అంతా చేసిన వాళ్ళ విశ్వాసం చూసా? 4 చేత మోయించి తెప్పించారు అంటే మొత్తానికి ఇతర వ్యక్తులు ఎవరో ఉన్నారు. వాళ్ళు వీళ్ళని సహాయం కోరారు. మోసినోళ్ళు విశ్వసించారు, మోయించినోళ్ళు విశ్వసించారు. ఈ ఇద్దరి విశ్వాసం యేసు చూశాడు. మోయబడుతున్నోడి విశ్వాసం ప్రస్తావించాలి అక్కడ. మోయబడేవాడేమో మెలకొని పండుకున్నాడు. అయితే వాడిది గొప్ప విశ్వాసమే. ఆ బెడ్ మీద పండుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అన్ని పైకి లాగి, అక్కడికి ఇంటి కప్పు పైకి లాగి అక్కడి నుంచి ఆయన దించాలి. మరి ఆడు గట్టిగా తాళ్ళుగిళ్ళు గట్టి ఏం కట్టారో మొత్తానికి వాడు కూడా స్తోత్రం స్తోత్రం అనుకొని ఉంటాడు. ఏమాత్రం ఎవడు తాడు వదిలినా ఈడు ఏడుంటాడు? ఎవరు తాడు వదిలినా ఇక మళ్ళీ చేతికి రాడు. కాలు చేయకపోతే పోయింది, మొత్తం పోతాడు. అయినా సరే ఏమైతే అదైంది.
ఈ దరిద్రాన్ని మాత్రం తట్టుకోలేను, వదిలించుకోవాలి, బాగుపడాలి. సాహసం చేశాడు. అతని విశ్వాసం కూడా ఉంది. కానీ వాని విశ్వాసాన్ని ప్రస్తావించలా, యేసు వారి విశ్వాసము చూచి అనుంది. ప్రిలారా, మనం కనపరిచే విశ్వాసము, దాన్ని సూచించడానికి చేసే విజ్ఞాపన, ప్రార్థన, వెరసి ఒక రోగి స్వస్థత. కొడితే గట్టిగా. ఇది నిజంగా ఉందా లేఖనంలో, లేదా నేను సొంతంగా మాటలు చెప్పానా? రైట్. సో ఒక రోగిని మనం ఇంట్లో కలిగి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి బతకాలని ఆశించిన వాళ్ళు కనీసం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసి మొరపెట్టాలా, విజ్ఞాపన చేయాలా. నీ విశ్వాసం, నీ పట్టుదలతో కూడిన ప్రార్థన, విజ్ఞాపన, కార్యం జరుగుతుంది. కాకపోతే అంత విశ్వాసం, అంత పట్టుదలతో కూడిన ప్రార్థన ఈ దినాల్లో కష్టం. సెల్ ఫోన్ ఎవడు చూస్తాడు మనం అట్లాంటి పనులు పెట్టుకుంటే? చెప్పు. కాదండి, ప్రపంచకాన్ని మనం ఉద్ధరించొద్దు, లోకాన్ని సక్కబెట్టొద్దు, దిక్కుమాలి అని చూసి పట్టుదలగా కూర్చొని ఒక మనిషి బాగు కోసం ప్రార్థన చేయాలంటే ఎట్టు కుదిరిద్ది? ఆసుపత్రులలో కూడా టీవీలు పెడుతున్నారు పెద్ద పెద్దవి. సెలైన్ బాటిల్ ఎక్కి అయిపోయి వీటి బ్లడ్ రివర్స్ వెళ్తున్నా సరే వాళ్ళు చూస్తూనే ఉంటారు అటు పక్క టీవీకి వెళ్ళి. వీడు మొత్తుకుంటాడా ఇట్లాంటి కథలు ఎన్నో. ఎందుకు అంటే వీళ్ళకి బోరు లేకుండా అంట. ఎక్కడ పట్టినా ఈ నేత్రాలను తృప్తిపరిచే పని. అయ్యాలి ఎవరమ్మా?